హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. తెల్లవారిందండి, ప్రభుదినం కదా, ఆలయాలకు వెళ్ళాలి కదా. మేల్కొన్నారా? దేవుని వాక్యము ధ్యానిస్తున్నారా? ఈ పాటికే వ్యక్తిగతంగా మీరు ప్రార్థించుకున్నారా? నమ్ముతున్నాను మీలో కొంతమంది చర్చకు బయలుదేరిపోయారేమో కూడా. మీకు వేకువనే ఆరాధనలు ఉంటే, మరి కొందరికి చర్చస్ ఆలస్యంగా ఉంటాయి కనుక మీ కొరకు ఆరాధన ధ్యానమును ఈ సందేశాన్ని ప్రతిరోజు ఇస్తున్నాం కనుక ఆదివారం కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అంతేగా కొంతమంది ఇతర దేశాల్లో ఉన్న వారికి చర్చస్ లేవని వారు వాక్యం కొరకు చూస్తున్నారని తెలియజేస్తున్నారు. అందుకనే వాక్యాన్ని రోజు మీకు అందిస్తున్నాం. మీరు చర్చికి వెళ్ళకముందు ఒక చిన్న వర్తమానం. టైం అంటే వినండి, లేకపోతే చర్చికి వెళ్ళిన తర్వాత వినండి. మీ మందిరాలకు వెళ్ళాల్సిమా ఇది విని సరిపెట్టుకోవద్దు. దేవుని మందిరాలకు వెళ్ళి ప్రభువుని అక్కడ ఆరాధించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక ప్రభు దినమని, పునరుద్ధానపు దినమని, నా దేవుడు సజీవుడని, ఆయన లోక రక్షకుడిని మేము గుర్తు చేసుకొని లోకము కొరకు విజ్ఞాపన చేయుటకు, నిన్నెరగని వారి కొరకు నీ సన్నిధిలో మొరపెట్టుకున్నటకు, నీ ప్రేమ సువార్త ప్రపంచమంతా ప్రకటించబడినట్లుగా, ప్రతి ఒక్కరూ రక్షించబడినట్లుగా నీ సన్నిధిలో నాయన నీ ఆలయములోకి వెళ్ళి దేవుని బిడ్డలమైన మేమందరం నీ నామము ధరించిన మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రార్థన చేయుటకు, నీ గొప్ప దీవెనలు పొందుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మందిరానికి వెళ్ళేది మన కోసం మాత్రమే కాదండి. మనం ఆధ్యాత్మికంగా బలపడడానికి, మనం మన ప్రభువుని ఆరాధించుకోవడానికి, మనం ప్రభు చేసిన కార్యాలు తలంచి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆయన సందేశాన్ని ఆలకించి ఆయన కట్టడలు న్యాయ విధులను ఆయన చిత్తమును ఎరగడానికి వెళ్తున్నాం. అంత మాత్రమే కాక దేవుని బిడ్డలమైన మనం దేవాలయానికి వెళ్ళేది ఇతరుల కొరకు ప్రార్థించడానికి కూడా అక్కడ మనం సమకూరుతున్నాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచినెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదనని ఆ రోజు సొలొమోను కట్టిన దేవాలయం విషయంలో ప్రభువు సెలవిచ్చినట్లుగా ఈరోజు మన దేవాలయాలలో దేవుని బిడ్డలమైన మనం కూడి వచ్చి లోకములో ఉన్న ప్రజల కొరకు, లోకము కొరకు విజ్ఞాపన చేయవలసి ఉన్నది. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను జీవించాలంటే దేశం బాగుంటేనే కదండి మనం బాగుంటాం. దేశంలో పరిస్థితులు బాగుంటేనే కదా మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. మన దేశాల్లో ఉన్న విధులు, కట్టడలు సరైనవిగా ఉంటేనే కదా మనం స్వేచ్ఛగా ఉండగలుగుతాం. మన పిల్లలు స్కూల్కి పంపిస్తున్నాం, ఆ స్కూల్లో వాళ్ళు చెప్పే పాఠాలు, వాళ్ళ సిలబస్ కరెక్ట్గా ఉంటేనే కదా మన బిడ్డలు యోగ్యులవుతారు. మనకు తెలియకుండానే ఈ లోకం మన మీద ప్రభావితం అవుతుంది. అందుకే మనం లోకాన్ని ప్రభావితం చేయాలి. సంఘం లోకానికి వెలుగును విరజిమ్మాలని దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. నన్ను వెంబడించేవాడు ఎంత మాత్రము చీకటిలో నడవక వెలుగులో నడుచును అన్నాడు. మనం సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలంటే, మన భక్తికి ఆటంకాలు లేకుండా ఉండాలంటే, చూడండి, ఇవాళ ప్రపంచ దేశాల్లో చట్టాలు ఆ దేశంలో ఉన్న విశ్వాసులకి కొన్ని ఆటంకాలు కలుగు చేస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఉన్న చట్టాలు వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న మూలాన చట్టానికి లోబడవలసి వచ్చినప్పుడు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించే పరిస్థితికి దిగజారిపోవలసి వస్తుంది. అబోర్షన్ అనేది వాక్యానుసారంగా గర్భంలో ఉన్న శిశువును చంపటం అనేది నరహత్యతోనే సమానం. కానీ ఈరోజు కొన్ని చోట్ల మన దేశంలో అది నిషేధించబడింది, కొన్ని దేశాల్లో అది సర్వసాధారణమే. ఏంటండి, ఇలా కొన్ని విషయాలు, అనేక విషయాలు ఇవాళ దేశ విదేశాలలో మనం చూసినట్లయితే దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయి.
కాబట్టి అవి మన బిడ్డల మీద ప్రభావితం చూపిస్తున్నాయి. మనం సంపూర్ణ భక్తి కలిగి, మాన్యత కలిగి, అంటే సమాధానం కలిగి, ఒక క్రమము కలిగి బ్రతకాలంటే, నెమ్మదిగాను సుఖంగాను బ్రతకాలంటే మనం ఏం చేయాలట? అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థించాలి. మీ పక్కింటి వాళ్ళ కోసం మీరు ప్రార్థించకపోతే వాళ్ళే మీకు ప్రక్కల్లో శూలాలు అవుతారని వాక్యంలో ఉందండి. అవునండి. మన ఇరుగు పొరుగు వారి కోసం మనం ప్రార్థించకపోతే వారి యొక్క డిస్టర్బెన్స్ వలన నువ్వు కూడా డిస్టర్బ్ అవుతావు కదా. నీ పక్కింటి వాళ్ళు ఇల్లు తగలబడితే మీ ఇల్లు తగలబడదా ఏంటండి? ఖచ్చితంగా. కాబట్టి మనం మన పొరుగు వారి కోసం ప్రార్థించాలి, మన దేశం కోసం ప్రార్థించాలి. ఒక దేశం బాగుంటే బాగుంటుందా? ఇవాళ పక్క దేశం ఏదన్నా సమస్య రగులుకున్నా ఉన్న దేశంలో సమస్యలు ఏర్పడుతున్నాయి కదా. అందుకే ఒక దేశంలో జరిగిన దాన్ని బట్టి అన్ని దేశాల మీద ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు. కనుక మనుషులందరి కొరకు, దేశములలో విదేశములలో ఉన్న వారందరి కొరకు ప్రార్థించాలి. మనుషులందరి కొరకు మనం ప్రార్థించాలి. అలాగే రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించాలి. రాజులనండి, మరి అధికారులనండి, మరి ఇవాళ ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్ ఏంటండి, వీరి కోసం ప్రార్థించటం మన బాధ్యత. ప్రతి అధికారము పైనుండే వస్తుంది కనుక దేవుడు ఎవరిని కావాలన్నా వాడుకున్నాడు. బైబిల్లో చూస్తే అన్యుల్ని కూడా దేవుడు వాడుకున్నాడు. కానీ దేవుడు తన ఇష్ట ప్రకారంగా వారి తలంపులను నీటి కాలువలు మళ్లించినట్లుగా వారి తలంపులు మళ్లించటం అనేది గమనిస్తున్నాం. మనం ప్రార్థిస్తే చట్టాలు మారతాయి, చట్టాలు న్యాయముగా ఉంటాయి, దేశంలో సమాధానం ఉంటుంది. సరైన నిర్ణయాలు అధికారులు తీసుకోవడానికి, రాజులు తీసుకోవడానికి దైవ జ్ఞానాన్ని వారు పొందుతారు. కాబట్టి రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు మనము విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి, యాచన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 4 పాయింట్లు ఉన్నాయండి అక్కడ. ప్రార్థన చేయటం అంటే ప్రభు వాళ్ళు మార్చు అంటమే కాదండి. వాళ్ళ కొరకు మనం విజ్ఞాపన చేయాలి. వారి పక్షంలో మనం విజ్ఞాపన చేయాలి. వారి తప్పులు మనం ఎప్పుకొని ప్రార్థన చేయాలి. వారు చేయలేరు ప్రార్థన, వారు ఎరగరు, తెలియదు వాళ్ళకి ప్రార్థన చేయటం. కాబట్టి వారి పక్షంలో నీవు విజ్ఞాపన చేయాలి. ఆ విజ్ఞాపన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. రెండవది, నీవు విజ్ఞాపనలు, ప్రార్థనలు ఒకరోజు చేయటం కాదు, ప్రార్థనలు ఏంటంటే అనేక అంశాల కొరకు, అనేక విషయాల కొరకు అనేక సార్లు మనం ప్రార్థించాలి, యాచనలు చేయాలి, బతిమలాడుకోవాలి ప్రభువుని. మన సొంత బిడ్డల కోసం మనం కావాల్సిన బతిమలాడుకుంటున్నట్టుగా ప్రతి బిడ్డ కోసము బ్రతిమలాడాలి, యాచించాలి దేవుణ్ణి. దేవా నాకు ఇయ్యయ్యా, నేను ఈ దేశానికి ఇస్తానన్నట్టుగా, నన్ను దీవించు, ఈ దేశానికి నేను దీవెనకరంగా ఉంటానన్నట్టుగా మనం యాచనలు చేయాలి, విజ్ఞాపనలు చేయాలి, ప్రార్థనలు చేయాలి. అంతేకాదు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు అధికారులు వాడుకొని కొన్ని మంచి ప్రణాళికలను తీసుకొస్తున్నారు కొన్ని దేశాల్లో, ఈవెన్ మన దేశంలో కొన్ని మంచి పద్ధతులు, కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. మరి ఉత్సాహకరమైన విషయాలు ఉన్నాయి, ప్రయోజనకరమైన విషయాలు ఉన్నాయి. దేవుడు దేశంలో మనకు మేలు చేస్తున్నప్పుడు, అధికారుల ద్వారా మేలు కలుగుతున్నప్పుడు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన అధికారుల పట్ల కూడా కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. దేవుడు ప్రతి అధికారమునకు లోబడమన్నాడు. దేశపు చట్టాలకు, దేశంలో ఉన్న క్రీస్తు భక్తులుగా ఉన్న మనం, నేను క్రీస్తుకే లోబడతానంటాం కాదు, కానీ దేశంలో ఉన్న మనం దేశంలో ఉన్న చట్టానికి, అధికారానికి లోబడమని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఆదివారం ఆరాధనకు వెళ్ళి ఏదో 4 పాటలు పాడుకొని, అందులో ఇప్పుడు క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి. యేసు ప్రభు పుట్టాడో అనే పాటని ఎక్కడ చూసినా వింటున్నాం. పుట్టింది నిజమే, అందరితో ఆకండి. పుట్టాడు, పెరిగాడు, పరిచర్య అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యాలు చేశాడు, అన్యాయంగా తీర్పు పొందాడు, సిలువ వేయబడ్డాడు, మరణించాడు, తిరిగి 3వ దినాన లేచాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు, తిరిగి త్వరలో రాబోతూ ఉన్నాడు అనేది సంపూర్ణ సువార్త. రక్షకుడు నేడు పుట్టను అనేదే కాదు, రక్షకుడు నా కొరకు సిలువలో మరణించను, నా రక్షణ
నాకు రక్షణ ఇచ్చను అన్నది మన సాక్ష్యంగా ఉండాలి. ఆదివారం ఆలయానికి వెళ్ళే విశ్వాసులు, దేవుని బిడ్డలని చెప్పుకునే వారికి మీద బాధ్యత ఉందండి. ఏదో ఒక గుడికి వెళ్ళొచ్చారని చెప్పుకోవటం కాదు, కానీ మనం ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలి. మన బాధలు, మన కష్టాలు, మన శ్రమల కోసం మనం ప్రార్థించుకోవటం ఎంత అవసరమో, ఇతరుల కోసం, దేశం కోసం, ప్రజలందరి కోసం మొరపెట్టడం కూడా అంతే అవసరం. ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానన్నాడు కనుక ప్రభు, మనం ఆలయంలోకి వెళ్ళి ప్రార్థించినప్పుడు ప్రభు సన్నిధి అక్కడ ఉంటుంది. భూమి మీద 2-3 ఏకీభవించి దేనిని బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది, ఏది విడిపిస్తారో అది పరలోకంలో విడిపించబడుతుంది అన్నారు కనుక ఆయన నామాన్ని ధరించిన మనం అందరము ఏకంగా చేరి దేవాలయంలో పరిశుద్ధాత్మ కార్యములు జరిగినట్లుగా, అపవిత్రమైన కార్యాలు బంధించబడినట్లుగా, దేవుని ఆత్మ కార్యములు విడిపించబడినట్లుగా, బంధకాలలో ఉన్నవారు విడిపించబడినట్లుగా దేవుని ప్రేమను ప్రకటించుటకు మనం ప్రార్థించవలసి ఉందండి. దేవుని ఆత్మకార్యాలు జరగకుండా ఇవాళ ఆటంకపరచబడుతున్నవి ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా మాత్రమే ఇది సాధ్యమని చెప్పిన ప్రభువు మాటలు మనం గుర్తుపెట్టుకోండి. మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఆయన్ని స్తుతిద్దాం, ఆయనకి కృతజ్ఞతాస్తు స్తుతులు చెల్లిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, తోటి విశ్వాసులతో కలిసి ప్రార్థిద్దాం, దేశం కొరకు, ప్రపంచం కొరకు విజ్ఞాపన చేద్దాం. ప్రపంచ పరిస్థితులన్నీ మనకి ఇప్పుడు తెలుస్తున్నాయి. ఒకప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్ అనేది మనకి అంతగా తెలియదు, కానీ ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా తెలుస్తుంది. అక్కడ భూకంపాలు, అక్కడ ఎంతమంది మరణించాడు, ఇక్కడ యాక్సిడెంట్లు, అక్కడ యుద్ధాలు అనే సమాచారం మనం వింటున్నప్పుడు ఎంతోమంది క్షతగాత్రులు ఉన్నారు, మరణాపాయ స్థితుల్లో ఉన్నారు, ఆహారం లేని పరిస్థితుల్లో ఉన్నారు, దేశాలు కరువులో ఉన్నాయి, దేశములు యుద్ధములలో నష్టపోతున్నాయి, అనేకులు వికలాంగులు అవుతున్నారు, అనేకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అని మనం వింటున్నప్పుడు మనం మోకాళ్ళలోని దేవుడు అక్కడ సమాధానం ఇచ్చినట్లు, తన కార్యాన్ని జరిగించినట్లు, వారిని ఆదుకున్నట్లుగా మనం విజ్ఞాపన చేయబద్ధులమై ఉన్నాం. దేవుని బిడ్డలు దేవుని పక్షములు విజ్ఞాపన చేయడానికి దేవుడు కోరుకుంటున్నాడండి. నా బండ సందుల్లో నిలబడగలిగిన వాడు ఎవడైనా ఉంటే వాడిని బట్టి నేను దేశాన్ని బాగు చేస్తాను అంటున్నాడు. దేవుని నీకు మొరపెట్టేవాడు ఉంటే ఆ మొరను విని అతనిని బట్టి, ఆ నీతిమంతుడి ప్రార్థనను బట్టి ఆ యొక్క సొదొమ గొమొరాలలో ఉన్న గొమొరాలను తప్పించాలని దేవుడు ఆశపడ్డాడు. కానీ అక్కడ అంతా కూడా ఆ 10 మంది కూడా లేనందున ఆ పట్టణం నాశనం చేయబడినప్పటికీ దేవుడు అబ్రహాము యొక్క విజ్ఞాపన వలన లోతు కుటుంబాన్ని రక్షించడానికి ప్రయత్నించినట్లుగా ఈరోజు మనం ప్రార్థిస్తే కనీసం దేవునికి లోబడిన వారిని ప్రపంచవ్యాప్తంగా అనేకులు దేవునిని దూషించేవారు, విరోధులు కూడా మనోనేత్రాలు తెరవబడి దేవుణ్ణి ఎరగటం, చట్టాలు మారటం, ప్రపంచంలో శాంతి సమాధానాలు నెలకొల్పటం జరుగుతుంది. అందుకే మనం ఆలయానికి వెళ్ళాలి. ప్రపంచ శాంతి కొరకు సమావేశాలు జరిగిన ప్రయోజనం లేదు, కానీ సమాధానకర్త అయిన ప్రభు సన్నిధిలో మనం విజ్ఞాపన చేస్తే శాంతి సమాధానాలను మనకి, మన చుట్టూన్న వారికి, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించుటకు రాజాదిరాజు, ప్రభువులకు ప్రభు అయిన మన ప్రభువుకి అది సాధ్యం. ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. మందిరాలకు వెళ్ళటానికి, అనేకుల కొరకు, దేశము కొరకు, ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేయటానికి నీ రాకడ అతి సమీపంగా ఉన్న ఈ దినాలలో ఇంకా నీ నామాన్ని ఎరగని వారు ఎందరో ఉన్నారు కనుక, నీవు జన్మించావన్న సంగతిని ఎరగని వారు ఇంకా ఉన్నారే. నీవు రక్షకుడువని, పాప విమోచకుడువని ఎరగని వారు, సంపూర్ణ సువార్త ఎరగని వారు ఎందరో ఉన్నారు. వారి కొరకు విజ్ఞాపన చేయుటకు ఈ అంచె దినములలో ప్రతి ఒక్కరికి నీ ప్రేమ సువార్త ప్రకటించబడినట్లుగా మాలో నుండి నాయన సువార్తికులు, బోధకులు, సేవకులు లేచినట్లుగా, నీ అభిషేకం పొందినట్లుగా, నీ కార్యాలను అనుభవించటానికి మా ఒక్కొక్కరికి నీ మందిరాలలో సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్రాల వారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా
పంపించండి అని రోజు చెప్తున్నాం. మీరు పంపిస్తున్నారు, అవన్నీ పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. కల్వరి చర్చిలో జరిగే లైవ్ను మీకు కొన్ని పోర్షన్ ఆఫ్ ఇట్ లింక్ చేయబోతున్నాం, మీకు ఇవ్వబోతున్నాం, లైవ్ ఇవ్వబోతున్నాం. మీరు మీ మందిరానికి వెళ్ళి వచ్చిన తర్వాత తీరిగ్గా మరొకసారి దేవుని వాక్యాన్ని దినమంతా ధ్యానించడం ఆదివారం మంచిది కనుక మీకు అనుకూలమైన సమయంలో ఆ లైవ్ మీటింగ్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉన్నవారు, చర్చెస్ లేని వారి కోసం మేము ఈ లైవ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం. దేవుడు వారిని అత్యధికంగా బలపరుస్తున్నాడు. వారి ఇచ్చిన సాక్ష్యాలను బట్టి మేము ఎంతో ప్రోత్సాహకరంగా ముందుకు సాగుతున్నాం. రోజు మధ్య మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతిదినంలో మళ్ళీ కలుసుకుందాం. అంత హృదయం మహాకృప మీ తోడైనవి గాక. ఉదయకాల